హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగ పెన్షనర్లకు ఇక నుంచి నెలకి పెన్షన్ 7,500 అని చెప్పి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తున్నామండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ నుంచి 12% ప్రావిడెంట్ ఫండ్కి అయితే జమ చేస్తారండి. ఈ ప్రావిడెంట్ ఫండ్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం సైతం 12% జమ చేస్తుంది. అయితే యాజమాన్యం ఇచ్చే 12%లో 2 భాగాలు ఉంటాయట. 8.33% ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కు వెళ్తుంది. అలాగే 3.67% ఈపీఎఫ్ స్కీమ్కి అయితే జమ అవుతుందండి. ఇక 2014 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 1995 పరిధిలోని పెన్షన్లందరికీ కూడా కనీస నెలవారీ పెన్షన్ 10,000 రూపాయలుగా అయితే నిర్ణయించింది. దీర్ఘకాలికంగా ఈపీఎస్ పెన్షన్ను 7,500కు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. పెన్షన్ల బాడీ ఈపీఎస్ 95 జాతీయ ఉద్యమ కమిటీ ఈ మేరకి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిందండి. కనీస పెన్షన్ 7,500 పెంచాలని డిమాండ్ చేస్తోంది. సుమారు 7.8 మిలియన్ల మంది పెన్షన్లు తమ కనీస పెన్షన్ పెంచాలని ఈపీఎఫ్కి కొన్నేళ్లుగా విన్నవించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జాతీయ ఉద్యమ కమిటీ ఆందోళన అయితే వ్యక్తం చేసిందండి. దీనికి సంబంధించి అతి త్వరలోనే ఈ విధంగా ఈపీఎస్ అనేది 2 రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించే పథకాలే. వీటిని ఈపీఎఫ్ ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం నిర్వహిస్తారండి. ఈపీఎఫ్ పరిధిలో ఉద్యోగులు యాజమాన్యాలు తమ వంతు కాంట్రిబ్యూషన్ చేయాల్సి అయితే ఉంటుంది. మరోవైపు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ లేకుండా ఈపీఎస్ పెన్షన్ అయితే ఇస్తుంది. అయితే తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందండి. ఇక ఈపీఎస్ 95 జాతీయ ఉద్యోగ కమిటీ సభ్యులు ఈ మేరకు జూలై 31, 2024 రోజున జంతర్ మంతర్ వద్ద నిరసనను తెలపాలని నిర్ణయించుకున్నారు. అయినప్పటికీ కూడా పెన్షన్ అయితే పెంచలేదు. త్వరలో మరొక ఉద్యమం అయితే చేపడతామని చెప్పి పెన్షన్లు అయితే చెప్తున్నారండి. ఖచ్చితంగా వారికి నెలవారీ పెన్షన్ ఖచ్చితంగా 7,500 పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.